హలో గాయ్స్, లీవ్కి వచ్చిన 10 డేస్ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫుల్గా వర్షం చూసారా, రోడ్ల మీద వాటర్ ఎలా ఉందో. మా అమ్మ వాళ్ళు అయితే మా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, మోక్షి కోసం ఎక్స్పెషల్గా. మేమైతే మధ్యలో తడిచిపోయాం, సడన్గా వచ్చేసింది వర్షం. మన విలేజ్ సైడ్ అయితే బైక్ రైడ్ చాలా బాగుంటుంది కదా, మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ పొలాలు ఉండేవి, అన్నీ హైవే చేసేసాడు మొత్తం తీసేసి. వినే ఉంటారు, తాటిపూడి లైన్ అనమాట మాది. ఇంకా ఇది వచ్చేసి మా పెళ్ళి ఇక్కడే జరిగింది, ఈ కళ్యాణ మండపమే. ఇవన్నీ చూస్తే మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఇంటికి వెళ్ళాలంటే మా అమ్మ పెసరగా లేసిందనమాట, నాకు చాలా ఇష్టం. ఇంకా చికెన్ హార్ట్ లివర్ ఫ్రై చేసింది మా డాడీ, స్వయంగా నాకు వడ్డించేస్తున్నారు తినమని చెప్పి. ఇంకా వేడి వేడిగా చాయ్ అయితే పెట్టింది, తడుచుకొని వచ్చామని చెప్పి. ఇంకా డిన్నర్కి అయితే ఇలా నాటుకోడి కూర, మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. ఇంకా పలావ్ కూడా చేసింది. ఎందుకే బాబు ఇవన్నీ అంటే, ఇంక బాయిల్డ్ ఎగ్ కూడా, ఇవైతే నాటుకోడి గుడ్లు అనమాట, తినే వరకు వదలలేదు. ఇంక ఈ ఒక్క ఫిష్ వంజరం అంట, మా డాడీకి ఎక్కడ దొరికింది, ఒక్కటే దొరికిందంట. ఇదైతే కష్టపడి తీసుకొచ్చారు. ఇదైతే లోపల ఫిష్కి ఉంటాయి కదా ఎగ్స్, అవన్నమాట. చాలా బాగుంది అదైతే. నేనైతే నార్మల్గా ఫిష్ తిన్ను, కానీ ఇదేదో తిన్నాను. ఇంక అన్నీ తిని హ్యాపీగా బజ్జున. మార్నింగ్ లేచిన వెంటనే మా అమ్మ అయితే ఇంకప్పటికే పూజ కంప్లీట్ చేస్తుంది. ఈ వీడియో చూసాక మీకు మీ పేరెంట్స్ గుర్తొస్తే ఒక కామెంట్ చేయండి. బాయ్ బాయ్.